ఇళయరాజాకు అవమానమా? గర్భగుడి ఉంటుంది, అక్కడికి జిఆర్ స్వాములు ఇద్దరు వచ్చారు. ఆయన ఇళయరాజా పూర్తిగా దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను అనేక రకాలుగా అవమానించేటువంటి ప్రయత్నం చేసి ఆయనను పూర్తిగా, ఎందుకంటే దేశంలో ప్రముఖంగా ఉండేటువంటి వ్యక్తులను లవ్ జిహాద్ కిందనో మత మార్పిడి కిందనో జరిగితే వాళ్ళ అనుచరులు ఆయన నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మతం మారుతారనేటువంటిది ఒక కుట్ర. ఇళయరాజా పైన కూడా అదే సాగింది. గర్భగుడిలోకి అందరిని పంపారు, అన్ని చోట్ల గర్భగుడిలోకి పంపారు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశం ఉంటుంది. అన్ని చోట్ల గర్భగుడిలోకి పంపారు. ఒక చోట శ్రీశైలంలో శివలింగానికి అర్చన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, కానీ అన్ని చోట్ల వెళ్ళనియరు కదా. శ్రీవల్లి పుత్తూరుకు సంబంధించినటువంటి దేవాలయంలో ఆయన ఒక పాసురానికి సంబంధించింది పంపిస్తే అక్కడికి జిఆర్ స్వాములు లోపలికి పోయారు. గర్భగుళ్ళ కంటే జిఆర్ స్వాములు లోపలికి పోతారు, కానీ సాధారణ మనుషులు పోవడానికి లేదు అనేటువంటి విషయం. ఆపరేషన్ థియేటర్ అవుతుంటే డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే పేషెంట్లకు సంబంధించిన అందరూ పోయి ఆపరేషన్ థియేటర్లో కూర్చొని చూస్తుంటారా? చూడరు కదా. ఆపరేషన్ థియేటర్కి డాక్టర్లు మాత్రమే వెళ్తారు కదా. మొత్తం పేషెంట్కు సంబంధించిన కుటుంబాన్ని అందరినీ లోపలికి పంపారు కదా. కేవలం డాక్టర్లు, దానికి సంబంధించినటువంటి నర్సులు వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. గర్భగుడిలో కూడా అన్ని దేవాల్లో ఆ దేవాల్లో ఉండేటువంటి విధంగా వెళ్తారు. ఆయన పాసురం రాసి దేవుడికి ఇస్తే గర్భాలయంలోకి రానివ్వలేదు, ఆపేసిరు అనేటువంటి ఒక కుట్ర చేసి ఇగో తమిళనాడులో ఈ విధంగా అనేక రకమైనటువంటి కుట్రలు సాగుతున్నాయి. ఏదో రకంగా అవమానం జరిగింది అనేటువంటి విషయం చెప్తుంటారు. కొన్ని చోట్ల పద్ధతులు ఉంటాయి. అయ్యప్ప స్వామి దగ్గరికి మహిళలు ఎందుకు తీసుకోపోరని సుప్రీంకోర్టు దాకా పోయారు. అరే మా దేవుడి దగ్గర మా ఇష్టం భయ్, అన్ని చోట్ల అయ్యప్ప స్వామి దగ్గర మాత్రమే మహిళల్ని లోపలికి తీసుకుపోరు. ఇన్ని మాట్లాడతారులే కానీ దేవాలయాలు దేవుళ్ళకు సంబంధించిన సొమ్మంతా ప్రభుత్వం చేతిలో బందీఖానాలో ఉండిపోయిందనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు మాట్లాడరు. ఇగో ఇవి ముసలి కన్నీరు కార్చి ఇళయరాజాకు అవమానం జరిగిందనేటువంటిది ఒకటి పెట్టి కావాలని ఒక కుట్ర చేసి దానిపైన కూడా ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశం. కేవలం అవకాశం దొరికిందంటే ఈ కుట్రలు చేయడమే.